మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని 155 జంటలతో సామూహిక అభిషేకం నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. हरे जन्नस्य शभाभूरस्य विशङ्गतिः पादुताया नाटकाय दुष्टमेः उपाभ्यापतते नमो बाहुभ्यां तमनन्मने परेते निदेहितं शम्भवे नमः तेऽस्तु वरं विश्वेश्वराय महादेवाय रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वे नमो हिरण्यवाहेभ्यो लोकामृतये नमो नमः तस्मिन्धराय राजस्वदेवदे नमो नमः जय जय नमो नमः सोधाय अंजाय बलानामृतये नमो नमः नामृतये नमः पतये नमो नमः सुराविद्यदन्धाविद्यष्टवो नमो नमः आतन्वानेभ्यः प्रददानेभ्यष्टवो नमो नमः. మహాశివరాత్రి సందర్భంగా శంకరంపేట గ్రామంలో ఆ సోమేశ్వరుని 54వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. మరి మొదటి రోజు ఈరోజు మరి మొదటిన పొద్దున్నే 7 గంటలకు మరి గణపతి హోమం చేయడం జరిగింది. ఇప్పుడు పుణ్యవర్షం చేసినాము. ఆ తర్వాత ఒక 150 నుంచి 160 జంటలతో రుద్రాభిషేకం చేస్తాం. మరి గతంలో ఎంతో చరిత్ర కలిగిన ఈ టెంపుల్ 54 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటుంది. మరి గతంలో రాజలింగం కావచ్చు, అలాగే శంకరప్ప గారు కావచ్చు, అలాగే భూమిరెడ్డి గారు కావచ్చు, అలాగే మరి శ్రీమన్ రెడ్డి గారు కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు, అలాగే ఎడ్లకృష్ణ గారు కావచ్చు, విజయలక్ష్మి గారు కావచ్చు, కుమార్ గౌడ్ కావచ్చు, నా వంతు కూడా మరి స్వామివారికి సేవ చేసుకున్నందుకు 7వ సంవత్సరంకు నేను సంతోషంగా ఉన్నాను. మరి తప్పకుండా ఈరోజు మొదటి రోజు కాబట్టి మరి రెండో రోజు మరి ఊరేగింపుగా బండ్లు ఉంటాయి. మరి అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి హైదరాబాద్ కళాఖండాలతో మరి లైట్ల వీధి దీపాలతో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మరి సోమేశ్వర స్వామి ఆలయం అనేది మరి ఈ సోమేశ్వర ఆలయం అనేది ఈ దేశంలో 3వది. మరి ఒకటి అహ్మదాబాద్లో ఉంటే, రెండోది రిషికేశ్లో, 3వది మా శంకరంపేటలో ఉండడం అదృష్టం. మరి తప్పకుండా మరి ఈ 54 సంవత్సరాలు కాదు, గతంలో కూడా మరి చాలామంది పాలకులు దీన్ని పునర్ప్రతిష్ఠ చేద్దామని చెప్పారు, కానీ గత 10 ఏళ్లలో ఏనాడు కూడా దానికి నోచుకోలేదు. మరి తప్పకుండా మా యువ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి దేవాలయాలకు మరి మైనంపల్లి కుటుంబం పెట్టింది పేరు. మరి కాన్స్టిట్యూషన్ ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా కట్టించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి దృష్టికి తీసుకొచ్చడం, మరి ఈ సోమేశ్వరాలయం పునర్ప్రతిష్ఠ చేయాలి. మరి తప్పకుండా పునర్ప్రతిష్టకు మీరు సహకరించాలంటే తప్పకుండా తన వంతు కృషి చేసి ఫండ్ ఇప్పిస్తా అని చెప్పిండు. మరి అదే కాకుండా గతంలో మరి మన కండసార్ షుగర్ ఫ్యాక్టరీ సురేష్ టిబ్రివాల్ అనే ఒక వ్యాపారి ఈ ఊరికి వచ్చాక ఈ గుడిని నమ్ముకున్నాక మేము మంచి అయినాము, ఎన్నో కంపెనీలు పెట్టుకున్నాము. మరి తప్పకుండా ఆ గుడిని పునర్ప్రతిష్ఠ చేస్తే అందులో ఒక 50% ఖర్చు నేను కట్టుకుంటానని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మాకు అందుబాటులో ఉన్న ఇండస్ట్రియల్తో కానీ మరి రాధా స్టీల్ కూడా గతంలోనే చెప్పాము మేము. మరి వచ్చే 5 ఏళ్లలో తప్పకుండా ఈ సోమేశ్వర ఆలయం అనేది ఒక 2 కోట్లు పెట్టి పునర్ప్రతిష్ఠ చేయాలి. తప్పకుండా దానికి ఊరందరంకి మీకు సహకరిస్తామంటే రాధా స్టీల్ వారు కూడా మాట ఇచ్చారు. మరి అందరి సహకారంతో అటు ఎమ్మెల్యే గారితో, ఇటు ఇండస్ట్రియల్తో, అటు గతంలో సోమేశ్వర స్వామిని నమ్ముకున్నందుకు మరి వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి పోయినా మరి సురేష్ టిబ్రివాల్ కుటుంబం మా కండసార్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా మరి అందరినీ కలుపుకొని ఒక కమిటీ చేసి రాజకీయంగా రేపు రిజర్వేషన్ ఏమొచ్చినా ఏం పోయినా మరి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామ కమిటీ చేసి ఈ సోమేశ్వర స్వామిని పునర్ప్రతిష్ఠ అనేది తప్పకుండా ఈ సంవత్సరం మొదలు పెట్టుకోవాలని కోరుకుంటాం. మా భగవంతుడు కూడా మాకు ఆ శక్తి ఇచ్చి మరి మా అందరికి కూడా ఆ శక్తి ఇచ్చి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.